మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శివరాత్రి. లింగోద్భవ సమయంలో ఈ మాట పలకండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఈరోజే మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి రోజు అభిషేకాలు చేయలేని వారు మనసులో ఈ నామాన్ని జపించినా చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి మహాశివరాత్రి రోజు జపించాల్సిన ఆ నామం ఏమిటి? అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తూ ఉంటారు. మహాదేవుడు శివుణ్ణి ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును శివరాత్రి, శైవరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. ఎంతో గొప్ప విశిష్టత ఉన్న ఈ పర్వదినాన ఒక గొప్ప మంత్రాన్ని జపిస్తే చాలు, శివుడు మీకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మరి ఆ మంత్రం ఏమిటి, దానికి ఉన్న విశిష్టత ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. కనుక ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చేయకుండా ఈరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని స్వయంగా పరమేశ్వరుడే తెలిపినాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో మొదట పాలు, ఆ తర్వాత పెరుగు, నెయ్యి, తేనెలతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత పూజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపినాడు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడి ముమ్మాటికి కూడా అభిషేక ప్రియుడు అంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ కూడా వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటారు. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోళాశంకరుడికి అభిషేకం చేయటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవ అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతూ ఉంటారంట. అది అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుణ్ణి నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వం, అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. తేనెతో శివ అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమైపోతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేయిస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీళ్లతో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతూ ఉంటాయి.
ఉసిరికాయ పొడితే శివాభిషేకం చేస్తే రోగాలు మటుమాయమవుతూ ఉంటాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుబడిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు, సకల దోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. అయితే శారీరక హస్తగత వలనో లేదా ఇతర అనివార్య కార్యాల వలనో ఈ పూజ క్రతువులేవి చేయలేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున వచ్చే లింగోద్భవ కాలం అనే సమయం అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో చేసే అతి చిన్న ప్రార్థన కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు తన ఆది అంతం లేని తేజోమయం లింగరూపంలో దర్శనమిచ్చిన సమయమే ఈ లింగోద్భవ కాలం. ఈ దివ్య సమయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:09 నుండి 1:01 వరకు ఉంటుంది. ఈ స్వల్ప సమయంలో నిశ్చలమైన మనస్సుతో శివుణ్ణి స్మరిస్తే చాలు, జన్మజన్మల పాపాలు పటాపంచలైపోతాయి. లింగోద్భవ కాలం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటే ఆ సమయంలో మనం చేసే ప్రతి ఉచ్చారణ విశ్వంలో ప్రతిధ్వనిస్తుందని అర్థమవుతుంది. ఆ మహాదేవుడు అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన ఈ తరుణంలో ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వార్కమివ బంధునాన్ మృత్యోర్ముక్ష్య అమృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం ఎంతో శ్రేయస్కరం. ఈ మంత్రం కేవలం అక్షరాల మార్పు మాత్రమే కాదు, ఇది మృత్యువును సైతం జయించగల శక్తిని ఇచ్చే ఒక కవచం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించగలిగితే ఉత్తమం. కుదరని పక్షంలో 54 సార్లు లేదా 11 సార్లు, కనీసం 3 సార్లు అయినా సరే భక్తితో ఉచ్చరిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. బంధాల నుండి ముక్తిని ప్రసాదించి మోక్ష మార్గంలో నడిపించే ఈ మంత్రం లింగోద్భవ కాలంలో జపించటం వల్ల దాన్ని శక్తి కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. ప్రజలు పూజలు వ్రతాలు చేయలేకపోయినా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవటం వల్ల కలిగే మానసిక శాంతి, ఆధ్యాత్మిక శక్తి అపారమైనవి. ఒకవేళ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించటం కూడా కష్టంగా భావించేవారు లేదా ఉచ్చారణ సరిగ్గా రానివారు ఏమాత్రం ఆందోళన చెందనక్కర్లేదు. శివుడు భోళాశంకరుడు. ఆయనకు కావాల్సింది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం స్వర వేదాల సారం. ఈ 5 అక్షరాల్లోనే సృష్టి అంతా దాగి ఉంది. లింగోద్భవ కాలంలో ఈ పంచాక్షరి మంత్రాన్ని కేవలం 11 సార్లు జపించినా చాలు, శివుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అసలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా కనీసం 3 సార్లు మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అని అనుకుంటే వారు ఆ రోజంతా చేసిన కఠిన ఉపవాస దీక్షల కంటే ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఈ చిన్న మాటల్లో ఉన్న శక్తి అపారమైనది. ఎందుకంటే అది భక్తుణ్ణి నేరుగా పరమాత్మలో అనుసంధానిస్తుంది. జీవితంలో మనం చేసే ఎన్నో తప్పులు, తెలియక చేసే పాపాలు మనల్ని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి విశేషమైన ముహూర్తంలో భగవంతుని నామాన్ని స్మరించటం ద్వారా ఆ కర్మల నుండి విముక్తి పొందే అవకాశం దక్కుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వచ్చే ఆ లింగోద్భవ సమయం ఒక అద్భుతమైన అవకాశం. ఆ సమయంలో నిద్రపోకుండా కనీసం కొన్ని నిమిషాల పాటు ఏకాగ్రతతో శివనామాన్ని స్మరిస్తే అది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు అవుతుంది. ఆ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడై దర్శనమిచ్చిన వేళ మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని కోరుకోవాలి. నిష్కల్మషమైన ప్రేమతో పిలిస్తే ఆ త్రినేత్రుడు పలక్కుండా ఉండలేడు. అందుకే ఈ శివరాత్రికి ఆడంబరాల జోలికి వెళ్ళకపోయినా లింగోద్భవ కాలంలో ఈ మంత్రాలను జపించి శివుని కృపకు పాత్రులు కావాలి. ముగింపుగా చెప్పాలంటే భక్తి అనేది శరీరానికి సంబంధించినది కాదు, అది ఆత్మకు సంబంధించిన విషయం. గంగాజలంతో అభిషేకం చేయలేకపోయినా మీ కంటి నుండి వచ్చే భక్తి పారవస్యపు నీటి చుక్క ఆ శివుడికి ప్రీతికరమైన అభిషేకమే అవుతుంది. ఉపవాసం ఉండలేకపోయినా మీ మనసులో దుష్ట ఆలోచనలను వదిలేస్తే అదే నిజమైన ఉపవాసం. కాబట్టి ఈ లింగోద్భవ కాలం యొక్క విశిష్టతను గుర్తించి ఆ పవిత్ర సమయంలో ఓం నమశివాయ లేదా
మహామృత్యుంజయ మంత్రాన్ని స్మరించండి. ఆ ఒక్క మాట మీ కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుంది. ఈ అద్భుత సమయాన్ని వృధా చేయకుండా సాక్షాత్తు ఆ పరమశివుడు భూమిపైకి వచ్చే వేళ ఆయనను స్మరించి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మోక్షాన్ని ప్రసాదించమని వేడుకోండి. శివ అనుగ్రహం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు. పూర్వకాలంలో దట్టమైన నలమల అడవులలో ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. రోజు అడవికి వెళ్ళటం, జంతువులను వేటాడటం, వాటిని అమ్మి జీవించటం అతని దినచర్య. అతనికి దేవుడంటే భయం లేదు, భక్తి అంతకన్నా లేదు. కేవలం తన బలమే తన ప్రపంచం. ఒకరోజు మహాశివరాత్రికి ముందు రోజు భైరవుడు వేట కోసం అడవిలోనికి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగిన ఒక్క జంతువు కూడా అతని కంట పడలేదు. అలసిపోయిన అతను తన పెద్ద బిల్వ వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. దగ్గరలో ఒక చిన్న సెలయేరు గలగలా పారుతోంది. ఆ బిల్వ వృక్షం కింద ఎవరికీ తెలియని ఒక పురాతనమైన చిన్న శివలింగం ఉంది. అది స్వయంభూగా వెలసిన శివలింగంలా మెరుస్తోంది. భైరవుడు ఆ లింగాన్ని చూశాడు గాని పెద్దగా పట్టించుకోలేదు. అంతలో ఎక్కడి నుండో ఒక చిన్న పిచ్చుక అక్కడికి ఎగిరి వచ్చింది. అది మామూలు పిచ్చుకలా లేదు, కానీ ఈకలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాయి. దాని కళ్ళల్లో ఒక తెలియని తేజస్సు ఉంది. ఆ పిచ్చుక నేరుగా ఆ శివలింగం దగ్గరకు వెళ్ళింది. భైరవుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఈ పిచ్చుక ఆ రాతి మీద కూర్చుంటుందేమో అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనయింది. ఆ చిన్న పిచ్చుక తన ముక్కును అమాంతం పెద్దదిగా చేసింది. ఎంత పెద్దదిగా అంటే దాని శరీరం పరిమాణం కన్నా ఎన్నో రెట్లు పెద్దదిగా. మరుక్షణంలో అక్కడ ఉన్న ఆ శివలింగాన్ని ఆ పిచ్చుక అమాంతం మింగేసింది. లింగం పిచ్చుక గొంతులోనికి జారుకోగానే ఆ పిచ్చుక శరీరం నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. ఆ కాంతికి భైరవుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కాంతి తగ్గిపోయాక భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచాడు. అక్కడ శివలింగం లేదు, కేవలం ఆ చిన్న పిచ్చుక మాత్రమే ప్రశాంతంగా కూర్చుని ఉంది. భైరవుడికి నోట మాట రాలేదు. భయంతో తన చేతిలోని విల్లు, బాణాలు కింద పడిపోయాయి. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ పిచ్చుక అతని వైపు తీక్షణంగా చూసి మనిషి భాషలో స్పష్టంగా ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ వేటగాడా, భయపడకు, ఆగు. నీవు చూసిన ఈ దృశ్యం సామాన్యమైనది కాదు. నేను సామాన్య పక్షిని కాను. ఎన్నో జన్మల శాపవశాత్తు ఈ పక్షి రూపంలో ఉన్నాను. పరమేశ్వరుడు అణువు కన్నా చిన్నవాడు, బ్రహ్మాండం కన్నా పెద్దవాడు అని నిరూపించడానికే ఈ లింగాన్ని నాలో ఐక్యం చేసుకున్నాను. నీవు అదృష్టవంతుడివి, అందుకే ఈ దివ్య దృశ్యాన్ని చూడగలిగావు. రేపు పరమ పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని స్మరించటం, పూజించటం నీ జన్మను ధన్యం చేస్తుంది. రేపు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఆ భోలాశంకరుడికి అభిషేకం చెయ్యి, పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న భైరవుడు ముఖంలో ఒక విధమైన సంకోచంతో ఇలా అన్నాడు. ఓ వింత పిచ్చుక, నీ మాటలు వినడానికి బాగున్నాయి, కానీ నాలాంటి వేటగాడు పూజ చేస్తే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడా? నా చేతులు నిత్యం మూగజీవాల రక్తంతో తడిసి ఉంటాయి. నేను వేటగాడిని, పాపాత్ముణ్ణి. శాస్త్రాలు తెలియవు, మంత్రాలు రావు. గొప్ప గొప్ప పండితులు, మునులు చేసే పూజలనే ఆ దేవుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు. ఇక నాలాంటి కిరాతకుడి పూజను ఆయన మన్నిస్తాడా? నా భక్తిని ఆయన గుర్తిస్తాడా అని ఎంతో నిస్పృహతో అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక భైరవుడి వైపు దయతో చూస్తూ, భైరవ, భగవంతుడికి కావాల్సింది నీ వృత్తి కాదు, నీ హృదయం. ఆయనకు కులమతాలు లేవు, ధనిక పేద భేదాలు లేవు. భక్తితో ఇచ్చే ఒక చిన్న నీటి చుక్కను కూడా ఆయన మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. నీకున్న ఈ సంకోచాన్ని పోగొట్టడానికి నేను ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది. భైరవ, కొన్ని సంవత్సరాల క్రితం మాణిక్యపురి అనే నగరంలో రంగనాథం అనే ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద, పొలాలు, బంగ్లాలు ఉండేవి. కానీ అతనిలో అహంకారం కూడా అంతే ఎక్కువగా ఉండేది. దేవుడంటే నమ్మకం లేదు.
పేదలంటే చులకన భావం. అతని దగ్గర శివయ్య అనే ఒక పనివాడు ఉండేవాడు. శివయ్య చాలా పేదవాడు, కానీ పరమ శివభక్తుడు. అతని నోట ఎప్పుడూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం నానుతూనే ఉండేది. జమీందారు ఎన్ని పనులు చెప్పినా, ఎంత తిట్టినా శివయ్య మౌనంగా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ మనసులో శివుని ధ్యానించుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. శివయ్యకు ప్రతి ఏటా శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి జాగరణ చేయటం అలవాటు. దాంతో శివరాత్రికి ముందు రోజు శివయ్య ఎంతో భయపడుతూనే జమీందారు రంగనాథం దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి, అయ్యా, రేపు మహాశివరాత్రి, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. నేను గుడికి వెళ్ళి స్వామికి సేవ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. దయచేసి నాకు రేపు ఒక్కరోజు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు. ఆ మాటలు వినగానే రంగనాథం అహంకారంతో రగిలిపోయాడు. ఏమిటి సెలవా? రేపు పొలంలో పంట కోత పని ఎంత ఉందో తెలుసా? కూటికి లేని నీలాంటి దరిద్రులకు పూజలు పునస్కారాలు ఎందుకురా? శివుడు మీలాంటి వాళ్ళ పూజలు అందుకుంటాడా? కడుపు నిండా తిండి లేని వాడికి భక్తి ఒక్కటి తక్కువైంది. మర్యాదగా రేపు పనికిరా, లేకపోతే పనిలో నుంచి తీసేస్తాను, పో అవతలికి అని దారుణంగా అవమానించి గెంటివేశాడు. శివయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పేదరికాల్ని చూసి యజమాని అవమానించినందుకు కాదు, శివరాత్రి రోజు స్వామి సేవకు దూరమవుతున్నందుకు అతను బాధపడ్డాడు. అంతా నీ చిత్తం పరమేశ్వర, నా భక్తిలో లోపముందేమో, అందుకే ఈ పరీక్ష పెట్టావు అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన గుడిసెకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఏమీ తినలేదు, కేవలం శివనామ స్మరణతోనే గడిపాడు. కానీ తన భక్తుడి కన్నీరు చూసి భోళాశంకరుడు ఊరుకుంటాడా? ఆ రాత్రే జమీందారు రంగనాథునికి శివుడి ఆగ్రహం గురించి చూపించాడు. రంగనాథం విందు భోజనం చేసి తన పట్టుపరుపుల మీద నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా అతని శరీరంలో ఒక వింతైన మంట మొదలైంది. చర్మంపై పెద్ద పెద్ద కురుపులు లేచాయి. ఆ కురుపుల నుండి చీము నెత్తురు కారటం మొదలైంది. శరీరమంతా ఎవరో నిప్పుల మీద పొర్లిస్తున్నట్లుగా భరించలేని బాధ. అతను నొప్పితో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని కుటుంబ సభ్యులు, సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని పరిస్థితి చూసి భయపడిపోయారు. వెంటనే నగరంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులను పిలిపించారు. వారు వచ్చి రకరకాల లేపనాలు రాశారు, మందులు ఇచ్చారు. కానీ ఏ మందు పనిచేయలేదు. పైగా మందు రాసిన ప్రతిసారి ఆ మంట రెట్టింపయ్యేది. రంగనాథం నొప్పితో విలవలలాడిపోతూ ఉండేవాడు. నన్ను రక్షించండి, ఈ బాధ నేను భరించలేను అని ఏడుస్తూ వేడుకున్నాడు. వైద్యులు చేతులెత్తేశారు. ఇది మామూలు రోగంలా లేదు జమీందారు గారు, ఇది దైవ ఆగ్రహంలా ఉంది. మా వైద్యం దీనికి పనిచేయదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా రంగనాథం నరకం అనుభవించాడు. తెల్లవారింది. మహాశివరాత్రి పర్వదినం ప్రారంభమయ్యింది. నొప్పితో అలసిపోయి సొమ్మసిల్లి కాసేపు కళ్ళు మూసుకున్నాడు రంగనాథం. ఆ తూగు నిద్రలో అతనికి ఒక భయంకరమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు పరమేశ్వరుడు రుద్ర రూపంలో కనిపించాడు. చేతిలో త్రిశూలము, మెడలో నాగుపాము, నుదుటిన తెరుచుకున్న మూడో కన్నుతో అగ్గి రగులుతున్నట్లుగా ఉన్నాడు. శివుడు గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, రంగనాథం, నా భక్తుణ్ణి అవమానిస్తావా? పేదవాడని అతని భక్తిని హేళన చేస్తావా? నా దృష్టిలో ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు. స్వచ్ఛమైన మనసుతో నాకు ఒక్క బిల్వ పత్రం సమర్పించినా నేను వాడికి వశమవుతాను. అహంకారంతో మీరు చేసే లక్షల ఖర్చు పూజల కంటే శివయ్య కార్చిన ఒక్క కన్నీటి బొట్టు నాకు విలువైనది. నా భక్తుణ్ణి ఏడిపించినందుకు ప్రతిఫలమే ఈ వ్యాధి. నీ అహంకారం నశించే వరకు ఈ బాధ తగ్గదు అన్నాడు శివుడు. అప్పుడు రంగనాథం ఆ కలలోనే శివుడి కాళ్ళపై పడి, క్షమించు స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించు. నా అహంకారం నా కళ్ళు మూసివేసింది. ఈ బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు శాంతించి, సరే, నీకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఈ వ్యాధి తగ్గాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఈరోజు మహాశివరాత్రి. నీవు వెంటనే వెళ్ళి ఆ శివయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అతనిని తీసుకుని శివాలయానికి వెళ్ళు. అక్కడ నా లింగానికి నీ చేతులారా శివయ్యతో కలిసి స్వచ్ఛమైన పెరుగుతో అభిషేకం చెయ్యాలి. నీ అహంకారం ఆ పెరుగులా తెల్లగా మారి కరిగిపోవాలి.
ఎప్పుడైతే శివయ్యతో కలిసి నీవు ఆ పెరుగు అభిషేకం పూర్తి చేస్తావో ఆ క్షణమే నీ వ్యాధి మాయమవుతుంది. ఇకపై ఎప్పుడూ నా భక్తులను పేదవారిని అవమానించకు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రంగనాథం ఉలిక్కిపడి లేచాడు. శరీరంలో నొప్పి ఇంకా ఉంది, కానీ మనసులో ఒక ఆశ చిగురించింది. అతను ఆలస్యం చేయలేదు. తన సేవకులను పిలిచి వెంటనే శివయ్యను తీసుకురమ్మని చెప్పాడు. తానే స్వయంగా లేచి కష్టపడుతూ నడుచుకుంటూ శివయ్య గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శివయ్య యజమాని రాకను గమనించి ఆశ్చర్యపోయాడు. రంగనాథం వెళ్ళి నేరుగా శివయ్య కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు శివయ్య, నా కళ్ళు పొరలు కమ్మాయి. నీ గొప్పతనం తెలియక నిన్ను అవమానించాను. నా పాపానికి శివుడు తగిన శాస్తి చేశాడు అంటూ తన కలను, తనకొచ్చిన వ్యాధి గురించి వివరించాడు. శివయ్య తన యజమానిని లేవనెత్తి, అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవటమేమిటి బాబు, అంతా ఆ శంభుని లీల. పదండి, గుడికి వెళ్దాం, స్వామి ఆజ్ఞను పాటిద్దాం అన్నాడు. రంగనాథం వెంటనే పెద్ద ఎత్తున స్వచ్ఛమైన ఆవు పెరుగుని సిద్ధం చేయించాడు. శివయ్యను ఎంటబెట్టుకుని ఊరి చివర ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఉన్నారు. రంగనాథం తన దర్పాన్ని వదిలి ఒక సామాన్య భక్తుడిలా శివయ్య పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి ఆ శివలింగానికి పెరుగుతో అభిషేకం మొదలుపెట్టారు. ఓం నమశివాయ అంటూ శివయ్య మంత్రం చదువుతూ ఉంటే రంగనాథం కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఉండగా పెరుగును లింగంపై ధారగా పోసేవాడు. ఆ తెల్లటి పెరుగు నల్లటి శివలింగంపై పడుతూ ఉంటే ఒక అద్భుతం జరిగింది. పెరుగు అభిషేకం పూర్తయ్యేసరికి రంగనాథం శరీరంలోని మంట పూర్తిగా తగ్గిపోయింది. అతని చర్మంపై ఉన్న భయంకరమైన కురుపులు మాయమయ్యాయి. అతని శరీరం పూర్వపు కాంతిని సంతరించుకుంది. రంగనాథం ఆనందానికి అవధులు లేవు. అతను శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత శివయ్యను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నీ వల్లనే నాకు ఈరోజు శివయ్య అనుగ్రహం కలిగింది. నీవే నా నిజమైన గురువు అన్నాడు. ఆ రోజు నుండి రంగనాథం పూర్తిగా మారిపోయాడు. తన ఆస్తినంతా పేదల సేవకు, శివాలయాల అభివృద్ధికి ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అతను కూడా ఒక గొప్ప శివభక్తుడిగా మిగిలిపోయాడు. ఈ కథ చెప్పటం పూర్తి చేసిన పిచ్చుక వేటగాడైన భైరవుడి వంక చూసింది. చూశావా భైరవ, శివరాత్రి మహత్యం అంది. పరమేశ్వరుడు భక్త సులభుడు. అతనికి కులం, ధనం, రూపం ముఖ్యం కాదు. కేవలం నిర్మలమైన భక్తి ఉంటే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే తన భక్తులను అవమానిస్తే అస్సలు సహించడు. భగవంతుడికి కావాల్సింది నీ నిష్కల్మషమైన మనసు మాత్రమే. ఒక వేటగాడు పూజ చేస్తే ఆయన స్వీకరిస్తాడా అని నీవు సంకోచిస్తున్నావు. కానీ ఆయన కిరాతార్జునీయంలో కిరాతుడి రూపంలోనే అర్జునుడిని పరీక్షించాడు. కన్నప్ప అనే వేటగాడు తన కళ్ళనే దేవుడికి సమర్పించి పరమ శివభక్తుడయ్యాడు. కాబట్టి నీ వృత్తిలో నిమిత్తం లేదు, నీవు చేసే ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉందో అదే ముఖ్యం. రేపు శివరాత్రి నాడు నీవు భక్తితో ఇచ్చే ఒక్క బిల్వపత్రం చాలు, నీ జీవితాంతం చేసిన పాపాలన్నీ ఆ గంగాధరుడు కడిగేస్తాడు అని చెప్పింది. ఆ పిచ్చుక మాటలు విన్న భైరవుడికి జ్ఞానోదయం కలిగింది. అతని కళ్ళ నుండి కన్నీరు ధారగా కారింది. తన చేతిలో ఉన్న విల్లు, బాణలను ఆ చెట్టు కింద విసిరివేసి శివుణ్ణి మనసులో తలుచుకుని, ఓ దేవా, నన్ను క్షమించు. ఇంతకాలం అజ్ఞానంతో ఎన్నో జీవాలను హింసించాను. ఈ పిచ్చుక రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించావు. రేపు శివరాత్రి నాడు నేను కూడా ఆ స్వామిని పూజిస్తాను. నాకున్న ఈ కిరాతక బుద్ధిని మార్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత ఆ పిచ్చుక శరీరం నుండి మరోసారి దివ్యమైన జ్యోతి వెలిగింది. ఓం నమశివాయ అనే ప్రణవనాదం ఆ పక్షి గొంతు నుండి వినిపించింది. భైరవుడు చూస్తూ ఉండగానే ఆ పిచ్చుక రూపం ఆ జ్యోతిలో కలిసిపోయింది. ఆ జ్యోతి ఆకాశంలోనికి ఎగిరి అనంతమైన విశ్వంలో కలిసిపోయి కైవల్యం పొందింది. మరుసటి రోజు శివరాత్రి నాడు భైరవుడు నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి బిల్వపత్రాలతో, అడవిలో దొరికిన పండ్లతో అడవిలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని పూజించాడు. ఆ రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేశాడు. ఆశ్చర్యంగా ఆ రోజు నుండి భైరవుడి మనసులో క్రూరత్వం పోయి శాంతి నెలకొంది. ఆ పిచ్చుక చెప్పినట్లుగానే పరమశివుడు ఆ వేటగాడి భక్తిని మెచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.